హాయ్ అండి. కొన్ని టైలరింగ్ టిప్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో మెయిన్ డాట్ వేసేటప్పుడు నడుము దగ్గర ఈక్వల్‌గా ఉండాలి. షోల్డర్‌కి తిన్నగా ఉండాలి. ఇదొచ్చేసి ఫస్ట్ టిప్ అనమాట. ఓకేనా? నడుము దగ్గర ఈక్వల్‌గా ఉండాలి. షోల్డర్‌కి తిన్నగా ఉండాలి. రెండో డాట్ కూడా అంతే. నడుము దగ్గర ఈక్వల్‌గా ఉండాలి. షోల్డర్‌కి తిన్నగా ఉండాలి. ఇలాగా. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. సో, బ్యాక్ పార్ట్‌తో పని అయిపోయింది. సో, రెండోది కూడా అంతే. డాట్ వేసేటప్పుడు ఇలాగ పట్టేసుకుని ఈక్వల్గా ఉండాలి. షోల్డర్కి తిన్నగా ఉండాలి. డాట్స్ దగ్గర మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా చంక వైపుకి. ఇది కూడా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి. ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి. షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉంది కూడా అంతే. ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇక్కడ కూడా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది రెండో టిప్ అనమాట. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్. వేస్ట్ క్లాత్ అనేది సేమ్ క్లాత్ ఉన్నా పర్లేదు, వేరే క్లాత్ ఉన్నా పర్లేదు, కానీ వేసుకోవాలి ఖచ్చితంగా. పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది వచ్చేసి సెకండ్ టిప్పు. ఉల్టా సీదా రాదు. మొత్తం అబ్జర్వ్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కార్నర్కి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇక్కడ కూడా అంతే. ఇలాగ మొత్తం కూడా జాయిన్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. తర్వాత రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఎందుకంటే ఇది నేను మొత్తం కూడా ఎందుకు జాయిన్ చేశానంటే ఓవర్లాక్ చేస్తానన్నమాట. లేదు మా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనుకుంటే మీరు మామూలుగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టేయచ్చు. సో అయిపోయిందండి. ఇప్పుడు దీనికి జాయిన్ చేస్తాను. ఇలా జాయిన్ చేసుకుని మెయిన్ డాట్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఇలాగా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. పాదం వైపుకి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి. నేను ఓవర్లాక్ చేసుకొస్తాను. తర్వాత ఆ టాప్ స్టిచ్ అనేది వేసేస్తాను. ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి మీరు ఫస్ట్ చూసుకోవాలండి. ఎటైతే మనకి ఉక్సు పట్టి ఉంది, ఎటైతే మనకి కాజా పట్టి ఉందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి వేసుకోవాలి. అదొక టిప్పు. ఇది కూడా ఏం తప్ప టిప్ ఏం లేదు కదా అనుకోవద్దు. ఎందుకంటే కొంత కస్టమర్స్కి నచ్చదనమాట. వాళ్ళకి ఎటుంటే అటే వీలు కావాలి. ఎందుకంటే మనకి ఒకటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉండరు కదా. మన సైడ్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు కాబట్టి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క
ఉంటుందన్నమాట చేతి వాళ్ళని బట్టి. సో నాకైతే ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చిందండి. అందుకు నేను ఒరిజినల్ క్లాత్ అయితే లేదు, లైనింగ్ క్లాతే కొంచెం దలసగా తీసుకున్నాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, నేను చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ముందు వీడియోలో సైడ్ జాయిన్ చూపించాను, అదేవిధంగా నెక్కి పైపింగ్ కూడా చూపించాను. ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టుకుని చూడండి కరెక్ట్గా ఉందో లేదో. నాకు కొంచెం ఎక్కువ అయింది, కొద్దిగా కుట్టి వేస్తున్నాను ఇక్కడ, సరిపోతుంది. ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉక్సు పట్టి కుట్టాలండి, లేదంటే మళ్ళీ నెక్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది, మొత్తం ఫ్రంట్ పార్ట్ పాడైపోతుంది అనమాట. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు పైన పెట్టేసుకోండి, పైన పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి, కరెక్ట్గానే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి. సో నాకు కరెక్ట్గా వచ్చింది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డాట్లు వేస్తాం కదా, వెనకాల బ్యాక్ సైడ్లో డాట్లు వేస్తాం కదా, డాట్ అనేది కిందకి దిగిపోతుంది అన్నమాట. డాట్ వేసిన తర్వాత సైడ్ జాయిన్ దగ్గర కిందకి దిగిపోతుంది ఆటోమేటిక్గా. సో మనం క్రాస్గా కట్ చేయాలి. అది ఎప్పుడంటే డాట్లు వేసిన తర్వాత చూసుకుంటేనే మంచిది. యాక్చువల్గా బొటిక్లో అయితే కటింగ్లో కట్ చేస్తారు, కానీ నేను స్టిచ్చింగ్లో కట్ చేస్తాను. ఇలాగ మన కింద పట్టి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకుని, పట్టీకి ఖర్చు కావాలి కదా, మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పట్టీ, ఇప్పుడు కట్ చేసుకున్న కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను కదా, దీన్ని పట్టీ కింద స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పైన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్లో పైన ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్లు పెట్టండి. డాట్ వచ్చిన చోట ఖచ్చితంగా ఫ్రిల్లు పెడితేనే వెనకాల ఎత్తినట్టు రాదనమాట. ఇది ఒక టిప్పు, క్రాస్గా కట్ చేయడం అనేది ఒక టిప్పు. మొత్తానికి 4 టిప్స్ చెప్పాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. 4 టిప్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మీరు ఫిట్టింగ్ బాగా వస్తుంది మీకు బ్లౌజ్కి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సో అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నడుము లూజ్ కూడా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగు, అడుగు భాగంలో కూడా ఒక మార్కింగు. ఇలాగా ఫ్రంట్కి కాజా పట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి ఇలాగా. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ 4 టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.